మన పూర్వీకులు మనకి చెప్పిన ఆచారాల వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ ఆచారాలను వారు ఊరికనే చెప్పలేదు, వాటి వెనుక ఎంతో ప్రయోజనం ఉంది. అందుకనే వాటిని సాంప్రదాయాల రూపంలో పాటించేలాగా అమలు చేశారు. ఆడవారు చేతులకు గాజులు వేసుకునే సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. చిన్న పిల్లలకు చెవులు కుట్టించే సాంప్రదాయం అందరూ పాటిస్తారు. చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇద్దరికి చెవులు కుట్టిస్తారు. చెవులు బయట వైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకనే ఈ సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా పవిత్రంగా పూజిస్తారు. రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండడం వల్ల ఈ చెట్టుని పూజించటం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ను గ్రహించవచ్చు. పెళ్ళైన మహిళలు కాలి 2వ వేలికి మెట్టెలు ధరిస్తారు. ఈ వేలు గర్భాశయం గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెట్టెలు ధరించటం వల్ల రక్త ప్రసరణ సుజావుగా జరిగి ఋతుక్రమం క్రమ పద్ధతిలో ఉండేలాగా చేస్తుంది. వెండి మెట్టెలే ధరించటం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది. గంటలు కొట్టడం వల్ల మైండ్ని రిలాక్స్ చేసి ఏకాగ్రత పొందుతాము. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే 7 శబ్దాలు వస్తాయి. ఇవి శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తాయి, నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా క్రిములను నాశనం చేస్తుంది. ఉత్తరం వైపు తల పెట్టుకొని ఎందుకు పడుకోకూడదు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్లోకి మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్ళి తలనొప్పికి కారణమవుతుంది. అలాగే ఆల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అటువైపు తల పెట్టుకోకూడదని చెప్పారు.